వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. అంటే వాళ్ళకి సమస్య ఏంటి అండ్ దానికి తగినటువంటి ఆధారాలు ప్రాపర్గా ఉన్నాయా లేదా అవేం చూసుకోకుండా గుడ్డెద్దు చేలో పడింది అంటారు చూసారా, ఆ రకంగా ఏదో సోషల్ మీడియాలో దొరికింది ఓ వీడియో తీసుకొచ్చేయడం, ఆ వీడియోని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేస్తుంది, అక్రమం చేసేస్తుంది అని చెప్పి మాట్లాడడం. ఏమనాలి, ఇంకా ఏం చెప్పాలి? ఇంకా మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తా, ముందు వీడియో చూడండి. చూడండి, అనాథరైజ్డ్ డ్రిగ్గింగ్ డ్రెడ్ చేస్తున్నారు. ఇసుకని, సముద్రంలో ఇసుకని ఎంత దారుణంగా వాళ్ళు యంత్రాలు వేసి బయటకు లాగేస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అనాథరైజ్డ్. కలెక్టర్ కాకినాడ ఏం చేస్తున్నారో తెలీదు, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణంగా ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసేసి ఇక్కడ లోతు పెంచాలన్న ఉద్దేశం వీళ్ళకి. పెంచి షిప్స్ని ఇక్కడ లంగరేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవడానికి, అలాగే లైట్ హౌస్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా డ్రెడ్జింగ్ మానలేదంటే వీళ్ళని మనం ఇంకేం చెప్పాలో మనకేమో అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద షిప్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తున్నారంటే అలా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తా అన్నారు. ఈ అనాథరైజ్డ్ డ్రెడ్జింగ్ చేస్తున్నది మేము రుజువులు సాక్ష్యాలతో మేము వీడియోతో బయట పెడుతున్నాం. మరి అధికారులు ఏం చర్య తీసుకుంటారో ఇది డెఫినెట్గా అది షిప్పింగ్ మినిస్టర్కి, తర్వాత పోర్ట్ మినిస్టర్కి, కన్సర్న్ మినిస్టర్స్కి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సిబిఐకి కూడా రిపోర్ట్ చేస్తాను. దారుణంగా డ్రెడ్జింగ్ చేసి ఫైన్లు కట్టకుండా, గవర్నమెంట్ వేసిన ఫైన్లు కట్టకుండా ఈ రకంగా చేస్తున్నందుకు వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఓపెన్గా డ్రెడ్జింగ్ చేసేస్తా ఉన్నారు. చూడండి ఎలాగొస్తుందో డ్రెడ్జింగ్. కింద నుంచి నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, ఇసుక తేలిపోతుంది. ఇసుకని తీసుకెళ్ళి అక్కడ సీ పోర్ట్స్ అవన్నీ ఎత్తు చేయడానికి ఉపయోగించుకుంటారు, లేదా అమ్ముకుంటారు. ఇంత దారుణమైన దోపిడీ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతూ ఉంది. కాకినాడ కలెక్టర్ అండ్ పోర్ట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఆ గొంతు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అఫ్కోర్స్ ఆ వీడియోలో ఆయన కూడా కనిపించారనుకోండి. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ గారు. ఆయన మొన్న మధ్యన నాకు తెలిసి ఒక 10 రోజుల పైన అయినట్టుంది, 10-15 రోజులు సముద్రంలోకి విహారానికి వెళ్ళారు. విహారానికి అనుకోవాలా లేదు అంటే వేరే కార్యక్రమానికి వెళ్ళారు తెలియదు, కానీ సముద్రంలోకి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద షిప్ ఉండి ఈ సముద్రపు ఇసుకని డ్రెడ్జింగ్ చేస్తుంది. సముద్రపు ఇసుక డ్రెడ్జింగ్ చేస్తుంటే ఇంకేముంది, కూటమి ప్రభుత్వం ఇలా చేసేసింది, అలా చేసేసింది, అసలు ఎవడిచ్చాడు పర్మిషన్, కలెక్టరు లేదంటే పోర్ట్ ఆఫీసర్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, లైట్ హౌస్ని నాశనం చేశారు ఇది అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నారు. సరే, అదొకటి అయ్యింది. దాన్ని తీసుకొచ్చి ఇదేదో కొత్త లేటెస్ట్ ఇష్యూ అన్నట్టుగా ఈరోజు జరిగేటువంటి అనేక అంశాలని డైవర్ట్ చేయాలి అనేటువంటి దాంట్లోనో ఇంకోటి తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు దీనికి సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ఇదే వీడియో పెట్టి, టీడీపీ శాండ్ మాఫియా, కాకినాడలో ఇసుక దోపిడీకి కూటమి నేతల కొత్త ప్లాన్, సముద్రంలో ఇసుకను అనధికారికంగా డ్రెడ్జింగ్ చేయిస్తున్న చంద్రబాబు కూటమి నేతలు, 20 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటి కాలువలు, వాగులు, నదుల్లో ఇసుక దోచేశారు, ఇప్పుడు సముద్రంలో ఇసుక మీద పడ్డారు, కలెక్టర్లు, అధికారులు ఏం చేస్తున్నట్లు హర్షకుమార్ గారు మాజీ ఎంపీ ప్రశ్నిస్తున్నారు. CBN ఫెయిల్డ్ సీఎం అని చెప్పి ఓ హ్యాష్ట్యాగ్ ఇది పెట్టేసి పోస్ట్ చేసేశారు. అయితే ఇక్కడ డౌట్ వచ్చింది. సరే, ఇప్పుడు ఏటి కాలువలు, వాగులు, నదులు ఇసుక దోచేశారు 20 నెలల్లో అన్నారు, ఆధారాలు చూపించారా? లేదు, ఆధారాలు చూపించలా, ఎక్కడా చూపించలేదు. అయ్యింది. సరే, ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఎందుకుట హర్షకుమార్ గారు దాంట్లోనే చెప్పారు, ఏమని, అక్కడ లోతు పెంచి నౌకలు అక్కడ లంగర వేయడానికి అనువుగా చెయ్యాలి అని చెప్పి. సరే, దీనికి పర్మిషన్ ఇచ్చారా కలెక్టర్ గారు కానీ లేదంటే పోర్ట్ అథారిటీ కానీ, వీళ్ళు పర్మిషన్ ఏమైనా ఇచ్చారా అంటే అది వాళ్ళని అడగాలి, వెళ్ళి కలెక్టర్ని అడగాలి. ఈ వీడియో తీసుకెళ్ళి అయ్యా కలెక్టర్ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు, మరి ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే, లేదు మేము పర్మిషన్ ఇచ్చాము, అక్కడికో ఇది జరుగుతుందని ప్రభుత్వం చెప్పాలి. దానికి
అంతేగాని వెళ్ళిపోయి ఇసుక దోచేశారు ఇంకేముంది దీంతో ఇల్లు కట్టేస్తారు ఇది అంటే అయ్యే పనేనా? సముద్రపు ఇసుకతో కానీ ఎడారిలో ఉన్నటువంటి ఇసుకతో కానీ ఇళ్ళు కడతారా ఎవరన్నా? కామన్గా అడిగితే చెప్తారు ఎవరన్నా? అది మామూలు అడిగితే చెప్తారు. దాంతో ఇల్లు కట్టలేము, దానికంతా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. సరే దాన్ని గూగుల్ తల్లిని అడుగుదాం. ముందుగా సముద్రపు ఇసుకను దేనికి వాడతారో అని అడిగితే, సముద్రపు ఇసుకను ప్రధానంగా కృత్రిమ దీవుల నిర్మాణం, ల్యాండ్ రిక్లమేషన్, రహదారుల నిర్మాణం మరియు సిమెంటు కాంక్రీటు ఉత్పత్తుల తయారీలో వాడతారు. దీనిలో ఉప్పు కంటెంట్ వల్ల భవనాల నిర్మాణానికి నేరుగా దీన్ని వాడరు, కానీ బాగా కడిగిన తర్వాత కొన్ని రకాల కాంక్రీట్ పనులకి ఉపయోగిస్తారు. అంటే బాగా క్లీన్ చేయాలి ముందు. కృత్రిమ దీవుల నిర్మాణానికి దుబాయ్లో మీకు ఆర్టిఫిషియల్ వరల్డ్ మ్యాప్ తరహాలో ఒక కృత్రిమ దీవులు కట్టారు, దాంట్లో విల్లాలు కట్టారు. అందులోనే మన షారూఖ్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్క విల్లా కొనుక్కున్నారు, అందులో ప్రైవేట్ హౌసెస్ అనమాట. సో అది నిర్మాణం చేయడం కోసం అని చెప్పి ఇసుకను డ్రెడ్ చేసి ఎడారిలోది లేదా సముద్రంలోది అక్కడ దాన్ని చేశారు, దానికి వాడతారు, అలాంటి వాటికి వాడతారు. కృత్రిమంగా ఒక ఐలాండ్ని క్రియేట్ చేయడానికి కూడా అక్కడ డ్రెడ్జింగ్ చేస్తారు. భవన నిర్మాణ సామాగ్రి, ఉప్పును తొలగించడానికి ప్రాసెస్ చేసిన తర్వాత కాంక్రీటు, రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే ఉపయోగిస్తారు. కట్టింగు, పాలిషింగు మరియు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం సముద్రపు ఇసుకను వాడతారు. సముద్రపు కోతను నివారించడానికి మరియు బీచ్లని పునరుద్ధరించడానికి, బీచ్ నరిష్మెంట్, దీనికోసం ఉపయోగిస్తారు. ఇందులో ఉండే సిలికాని గాజు పరిశ్రమలో వాడతారు. సముద్రపు ఇసుకలో ఉండే అధిక క్లోరైడ్లు మరియు ఉప్పు ఇనుప కడ్డీలను, స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్, తుప్పు పట్టేలా చేస్తాయి. కాబట్టి సాధారణ గృహ నిర్మాణాలకి దీన్ని వాడకపోవడం మంచిది కాదు, అసలు వాడరు. తుప్పట్టేస్తాయి కాబట్టి అసలు వాడరు దాన్ని. ఇక ఆల్రెడీ ఇక్కడ చెప్పాంగా, సముద్రపు కోతను నివారించడానికి మరియు బీచ్లని పునరుద్ధరించడానికి. కాకినాడ బీచ్ని పునరుద్ధరించడానికి అక్కడ ఏమైనా డ్యామేజ్లు ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ఇసుక డ్రెడ్ చేస్తూ ఉండొచ్చు. షిప్పు దాకా వెళ్ళి ఇసుక తోడింది చూసొచ్చారు, కానీ ఆ షిప్పు ఎక్కడ దాకా వచ్చింది, మరి ఆ ఇసుక ఏ కంటైనర్లో వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళిందని ఏమైనా తీయగలిగారా? లేదు. అభాండం పడేయాలి అంతే, దానికి ఆధారాలు అవసరం లేదు. ఉంది కదా మనకి సోషల్ మీడియా, వేసేయడమే. దాన్ని ఇప్పుడు పట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదేదో ఇప్పుడే జరిగిపోయింది, కూటమి నేతలకంగా సముద్రపు ఇసుకను కూడా వాటాలు వేసుకుని పనిచేసుకుంటున్నారు. ఇంకా నయం, సముద్రపు నీటిని మొత్తం అంతా వాటాలు వేసుకుని తాగేసారనలేదు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సమస్యలు ఏమున్నాయనే దాని మీద ఫోకస్ చేయడం రాదు. తప్పుడు ప్రచారం చేయడానికి, అబద్ధ ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్పితే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా వాస్తవాలు చూపించడానికి ఎక్కడా లేదు. అందులో భాగంగానే ఇది కూడా ఒకటి తగలబడింది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.